నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అభివృద్ధి పేరుతో మానవాళి ప్రకృతిని ఇష్టారాజ్యంగా వాడుకున్న ఫలితంగా ప్రపంచం పెను ప్రమాదంలో పడింది. భూమి వేడెక్కింది, సముద్ర మట్టాలు పెరిగాయి, ప్రకృతి సమతౌల్యం దెబ్బతింది, ఋతువులు గతి తప్పాయి. భూగోళం 1 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడెక్కిన ఫలితాలు ఎలా ఉంటే 2 డిగ్రీలు చేరితే ఊహించడానికి భయపడే వైపరీత్యాలు సంభవిస్తాయి. పర్యావరణవేత్తలు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న ప్రమాద తీవ్రతను ప్రపంచ దేశాలు ఇప్పుడు గుర్తించాయి. ఈ సమస్యల పరిష్కారం దిశగా సిద్ధమైన వేదికే ప్యారిస్లో ఇవాళ ప్రారంభమైన COP21 సదస్సు. ఈ సదస్సులో ప్రపంచ దేశాలు భూతాపం తగ్గించేందుకు సార్వత్రిక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయి. ఈ నేపథ్యంలో COP21 సదస్సులోని కీలక అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు చందు సాంబశివరావు గారు, నాసాలో సేవలందించిన శాస్త్రవేత్త, ప్రొఫెసర్ WG ప్రసన్న కుమార్ గారు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శీతోష్ణ స్థితి మరియు విపత్తుల నిర్వహణ విభాగాధిపతి, డాక్టర్ కె బాబురావు గారు, ప్రముఖ పర్యావరణవేత్త, ఆర్ సిద్ధిరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ప్రసన్న కుమార్ గారు, ప్యారిస్ వేదికగా COP21 సదస్సు ఈరోజు ప్రారంభమైంది. డిసెంబర్ 11 వరకు జరిగే ఈ సదస్సులో అనేక దేశాలు పాల్గొంటున్నాయి. మరి ఈ సదస్సు యొక్క ప్రాథమిక లక్ష్యాలని, ఉద్దేశాలను ఏ విధంగా విశ్లేషించుకోవాలి? అభివృద్ధి చెందిన దేశాలు రెండిటికి 2 రకాల ఆలోచనలు ఉన్న నేపథ్యంలో వాతావరణ మార్పులు కానీ, శీతోష్ణ స్థితిలో మార్పులు కానీ మన ఈ సదస్సు జరుపుకుంటున్నాం. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఈ సదస్సులో ఎంతో కొంత మా వైపు నుంచి మేము కూడా చేయడానికి రెడీగా ఉన్నాము. ఈ భూతాపాన్ని తగ్గించడానికి, కర్బన ఉద్గారాలని తగ్గించడానికి మా వైపు నుంచి మేము ఇంతవరకు ముందుకు వెళ్తామని చెప్పి ఒక ఒత్తిడి, అభివృద్ధి చెందిన దేశాల మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భారతదేశం కూడా ప్రముఖమైన పాత్ర పోషిస్తోంది. చైనా మనకంటే ఎన్నో రెట్లు ఎక్కువ, 4 రెట్ల కంటే ఎక్కువ కర్బన ఉద్గారాలని విడుదల చేస్తుంది. మనం అదే అమెరికాతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు రిలీజ్ చేసే కర్బన ఉద్గారాల్లో మనం 30% కూడా రిలీజ్ చేయట్లేదు. రష్యా రమారమి మనం విడుదల చేసినంతే రష్యా కూడా విడుదల చేస్తుంది. ఇలా ప్రపంచ దేశాల కర్బన ఉద్గారాలు ఒక్కొక్క స్థాయిలో ఉన్నప్పుడు మన సమస్య ఆల్రెడీ వాతావరణంలో చేరిన కర్బన ఉద్గారాల వల్ల మనం అనుభవిస్తున్న నష్టాలు, కష్టాలు అనే దాని మీద మన ఎక్కువ దృష్టి ఉంది. ఆల్రెడీ మనం ఫేస్ చేస్తున్నాం. ఒకటి, రాబోయే తరానికి కాపాడడం ఎలా, ఇప్పుడు తరం తను ఎలా పరిరక్షించుకోవాలి, లేకపోతే ఆల్రెడీ ఉన్న సమస్యల్లోంచి మార్పులు ఆల్రెడీ మనం చూస్తున్నాం. సడన్గా పెద్ద ఎత్తున వర్షాలు రావడము, కరువు రావడం, 15 ఏళ్లలో 14 ఏళ్ళు ప్రపంచం ఇంతవరకు చూడనంత ఎక్కువ వేడి, ఇవన్నీ మనం చూస్తున్నాం భారతదేశంలోనే. సో ఆ కాంటెక్స్ట్లోనే, నేపథ్యంలో మనం ఇప్పుడు లేదు, మాటలే కాదు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలంటే మనం కూడా ఒక అడుగు ముందుకు వేసి మేము చేస్తున్నాము, మా సమస్య ఉంది, ఇంత జనాభా ఉంది, ఇంతమందికి అన్నం పెట్టాల్సిన పరిస్థితి, ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, అయినా కూడా మేము ముందుకు వచ్చి కర్బన ఉద్గారాలు తగ్గించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ 2 డిగ్రీల టెంపరేచర్ కంటే ఎక్కువ ప్రపంచంలో వేడి పెరగకూడదు అనే విధానానికి మేము కట్టుబడి ఉంటాము అని ఒక స్టెప్ మనం కూడా ముందుకు వెళ్తున్నాం. సాంబశివరావు గారు, భూతాపం 2 డిగ్రీలు పెరిగితే ప్రపంచానికి పెను ప్రమాదం పొంచి ఉన్న పరిస్థితుల్లో ప్యారిస్ సదస్సు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దిశగా ఏ కోణాలను దృష్టిలో ఉంచుకోవాలి? పారిశ్రామిక విప్లవంలో మనం కోల్ ప్రొడక్ట్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడటం వల్ల ఒకటి, వాతావరణ కాలుష్యం జరిగింది. సాక్స్, నాక్స్ లాంటి గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ లాంటి గ్యాసెస్ విపరీతంగా వాతావరణంలోకి తెప్పించడం వల్ల కొంత వాతావరణ కాలుష్యం, ఆరోగ్యాలు చెడిపోవడం, ఇదంతా జరిగింది. దానికంటే కూడా ఈ ఫ్లోరో కార్బన్స్ విడుదల చేయడం మొదలైన తర్వాత, ఈ రిఫ్రిజరేషన్ వ్యవస్థ వచ్చిన తర్వాత అనుకోండి, మనం ఏకంగా ఓజోన్ లేయర్ని కూడా మనం డైల్యూట్ చేసేసాం. ఓజోన్ లేయర్ ఈజ్ లైక్ ద ప్రొటెక్టివ్ కవర్ మన భూమికి. అది డైల్యూట్ అవడం వల్ల, అది డిస్టర్బ్ అవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు అల్ట్రావైలెట్ రేడియేషన్స్ రావడం, ఇంకా టెంపరేచర్ పెరిగే అవకాశాలు ఉండవు. ఆ టెంపరేచర్ కూడా పెరగడం చూస్తున్నాం మనం ఇప్పుడు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోలియం ప్రొడక్ట్స్ని ఎలా తగ్గించుకోవాలి, కోల్ బేస్డ్ ప్రొడక్ట్స్ని ఎలా మనం వాడకం తగ్గించాలి, దానికి ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి. పారిశ్రామికంగా డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళకి తెలుసో తెలియకో తప్పులు చేశాయి కాబట్టి
టోక్యో ప్రోటోకాల్ టైంకి, టోక్యో సదస్సు టైంకి ఏం చేశారంటే, అవును ఇలా వాడటం వల్ల తప్పు జరిగింది, నష్టం జరుగుతుంది, కాబట్టి డెవలపింగ్ కంట్రీస్ ఇక నుంచి మీరు చేసే ఇప్పుడు కోల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో కానివ్వండి, లేదంటే రైల్వే విధానాల్లో కానివ్వండి, ఇండస్ట్రియల్ యూజ్ ఆఫ్ కోల్లో కానివ్వండి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీకు ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ మేము కూడా ఇస్తాము లేదా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాము అని ప్రామిస్ చేయడం జరిగింది. కానీ ఇట్ వాజ్ నాట్ బైండింగ్ ఆన్ ఎనీబడి. చేయకపోతే ఎవరి మీద ఎవరికి ఏం శిక్షలు లేవు, ఎవరిని ఎవరు తప్పుపట్టరు. అది టోక్యో ప్రోటోకాల్. ఐ థింక్ అప్పటి నుంచి ఇప్పటి వరకు డెవలపింగ్ కంట్రీస్, చిన్న చిన్న దేశాలు కూడా దీన్ని అర్థం చేసుకుని ఎవరో ఆర్థిక సహాయం చేస్తేనే కాదు, మా వంతుగా కూడా మేము వీటి రిడక్షన్ ఆఫ్ ఇలాంటి చెడు గ్యాసెస్ కానివ్వండి, లేదంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ని వాడటం మేము తగ్గిస్తాము అని ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఈ ప్యారిస్ సదస్సుకు ఒక ప్రత్యేకత ఏర్పడింది. ఇవాళ ఎవరో అమెరికానో, జర్మనీనో, ఇంగ్లాండో మనకి సహాయం చేస్తే దాని ద్వారా, ఆ టెక్నాలజికల్ సప్లిమెంట్స్ ద్వారా లేదా వాళ్ళ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద్వారా మన ఇండస్ట్రీస్ని మనం మెరుగుపరుచుకోవటం, మన కొత్త వ్యవహారాలను చేసుకోవటం అనే దాని నుంచి వై నాట్ వి లీప్ ఫ్రాగ్ టు సేఫర్ అండ్ సస్టైనబుల్ రెన్యూవబుల్ ఎనర్జీస్ అనే ఆలోచనలోకి చిన్న దేశాలు కూడా వచ్చేసినాయి. కాబట్టి మనం ఇవాళ సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం, విండ్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుతున్నాం, రీడిజైనింగ్ ఆఫ్ సిటీస్ అండ్ హ్యాబిటేట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే నిజంగా మనకి బొగ్గు మీద డిపెండెన్సీ తగ్గిస్తాయి. అలాగే వాతావరణ కాలుష్యాన్ని, అల్టిమేట్గా ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ కూడా ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. కాబట్టి అన్ని దేశాలకి ఉన్న అవగాహన ఒక చోటకు తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు ఏం ట్రై చేస్తున్నారంటే, బొగ్గు వాడటం తప్పని అందరికీ తెలుసు కాబట్టి బొగ్గు వాడకం మీద ట్యాక్స్ వేద్దామనేది జవదేకర్ గారి ప్రపోజల్. ఇండియా ఈజ్ ఆల్రెడీ ట్యాక్సింగ్ అప్ టు 4%. ఇది అమెరికా లాంటి పెద్ద దేశాలకి మింగుడు పట్టలేదు, బికాస్ దే యూజ్ లాట్ ఆఫ్ కోల్. అలా బొగ్గు, పెట్రోలియం ప్రొడక్ట్స్ని తగ్గించుకునే విధానం మాట్లాడుకోవాలి. రెండోది ఆర్థికంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, టెక్నాలజికల్గా హెల్ప్ చేసుకోవడం అనేది మాట్లాడాలి. దీనికి ఎంతో కొంత లీగాలిటీని తీసుకొచ్చి ఎవరికి చేయాలి, ఎవరి వల్ల ఎవరికి నష్టం జరిగింది, కాబట్టి ఆ బాధ్యత తీసుకుంటూ డెవలప్డ్ కంట్రీస్, అసలు దీంతో సంబంధం లేని, ఈ ప్రాబ్లంకు సంబంధం లేని అండర్ డెవలప్డ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్కి హెల్ప్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి డెవలపింగ్ కంట్రీస్కి చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దీంట్లో ఎంతో కొంత లీగాలిటీని, కొంత బైండింగ్ని తీసుకురావాలి అని ట్రై చేస్తున్నారు. బాబురావు గారు, అభివృద్ధి పేరుతో ఇప్పటికే పర్యావరణానికి చాలా హాని చేస్తున్నాం. మరి ఈ పరిస్థితుల్లో ఎక్కడైనా ప్యారిస్ సదస్సు నేపథ్యంగా ప్రపంచ పర్యావరణ పరిరక్షణ, అలాగే పర్యావరణ హితకరంగా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం? ఈ 200 ఏళ్లుగా పారిశ్రామిక ప్రపంచంలో జరిగిన అభివృద్ధిని కనుక చూస్తే, ఈ అభివృద్ధి నుంచి ఈ ఉద్గారాలను పెంచినందువల్ల బీదరికం తొలగలేదు. బొగ్గుతోనే బీదరికం తొలుగుతుంది అనే వాదనకు అర్థం లేదు. దీని మీద చాలా శాస్త్రీయమైనటువంటి వ్యాసాలు కూడా వస్తున్నాయి. బొగ్గు వల్లనే బీదరికాన్ని తొలగించవచ్చు, అందరికీ శక్తిని అందించవచ్చు అనే వాదనలో పసలేదు. పునరుత్పత్తి ఇంధన వనరుల నుంచి కూడా అవి యాక్చువల్గా బొగ్గు కంటే మోర్ ప్రజాస్వామ్యయుతమైనవి అవి. ఎందుకంటే దాని మీద ఎవడి పెత్తనం ఉండదు. బొగ్గు కానీ పెట్రోలియం వనరుల మీద కానీ గుత్తాధిపత్యం ఉంటుంది. ప్రభుత్వం ఎవడికి అంటగడితే వాడే దానికి యజమాని అయిపోతాడు. ఉమ్మడి ఆస్తి అయినా కూడా బొగ్గు ఏ కంపెనీకు ఇస్తే అది వాడి ఆస్తి అయిపోతుంది. వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళు ఎంత అమ్ముకుంటే అంతకే ఉంటుంది. కానీ ఈ సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ మీద కానీ ఏ కంపెనీ పెత్తనం కూడా చెల్లదు. నా ఇంటి మీద నేను సోలార్ పెట్టుకుంటాను, నాకు కావలసిన శక్తిని నేనే ఉత్పత్తి చేసుకుంటాను, అవసరమైతే నేను ఉత్పత్తిదారుగా మారి మిగిలిన వాళ్ళకు కూడా అదనపు శక్తిని అందించగలుగుతాను. సో అది మెయిన్గా అసలు అభివృద్ధి అనేది దాన్ని ఎలా చూడాలంటే, మానవ జాతి మొత్తం చరిత్రలో మన మిగిలిన సమస్త జీవరాశితో కనుక మనం పోల్చుకుంటే మానవుల్లో ఉన్నంత అసమానత ఏ జీవరాశిలోనూ ఉండదు. ఈ అసమానతకి మనం నాగరికత అనే పేరు పెట్టి దానికి రకరకాలుగా చట్టపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి భద్రత కల్పించాము. ఇది కొనసాగే అవకాశం లేదు. భూమి యొక్క నియమాల గురించి, ప్రకృతి యొక్క నియమాల గురించి నడిచేటువంటి సమాజానికి మాత్రమే సుస్థిరత ఉంటుంది కనుక ఈ సమాజం ఇలా కొనసాగే అవకాశం లేదు. అందుకని ఏమంటున్నారంటే, ఈ భూతాపం అనేది, ఈ శీతోష్ణ స్థితి మార్పు అనేది ఒక మహదవకాశము, నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకోవడానికి ఒక మహదవకాశంగా కూడా చూడాలి. ఇది పెను ప్రమాదమే, అందులో డౌట్ లేదు. ఈ పెను ప్రమాదం నుంచే నిజమైన మంచి మార్పు వస్తుంది అనేటువంటి వాదనలు కూడా చాలామంది మేధావులు తెస్తున్నారు. శ్రీధర్ రెడ్డి గారు, యుగ యుగాలుగా మన దేశంలో పర్యావరణ పరంగా ఎంతో అవగాహన కలిగి ఉన్నాం. అట్లాగే
అనాదిగా మన దేశంలో ప్రకృతిని దైవంగా పూజించే సంస్కృతి నెలకొని ఉంది. దీనికి సంబంధించి ఈ సదస్సులో ఈ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు. మరి ప్రధానంగా ఈ ప్యారిస్ సదస్సులో మన దేశం ఎలాంటి క్రియాశీలకమైన నిర్మాణాత్మకమైన పాత్రను పోషించబోతోంది? ఈ ప్యారిస్ సదస్సు కంటే ముందు ఇంకొక 1 month ముందు ఇంగ్లాండ్లో మాట్లాడుతూ వెమ్లే మన ఇండియన్ డయాస్పోరాతో మాట్లాడుతూ కూడా అక్కడ మనం సౌరశక్తిని ఉత్పత్తి చేయగలిగే అన్ని దేశాలను ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురాబోతా ఉన్నాము. అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే మనం ఇంధనాన్ని వాడుకునేటువంటి పద్ధతి, తద్వారా పర్యావరణాన్ని కాపాడుకునే ఉద్దేశం వారు చెప్పారు. కాబట్టి సౌర కుటుంబాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సదస్సులు అందుకే ముందుగానే అక్కడ మనం ఒక సెపరేట్గా భారత పెవిలియన్ను ఏర్పాటు చేసి వాటర్ స్క్రీన్ ద్వారా జస్ట్ క్లైమేట్ యాక్షన్ అనే విషయంతో చెప్తూ భారతదేశము యుగాలుగా ఏ రకంగా పర్యావరణాన్ని కాపాడుతూ వచ్చింది, బుద్ధుని దగ్గర నుంచి మిగతా అందరూ కూడా అంటే సంస్కృతి సంప్రదాయాలతో అంటే దాని తద్వారానే మేము పర్యావరణాన్ని కాపాడుకోవడం అనేది ఒక సంప్రదాయమైనటువంటి విషయంగా మేము ఏ విధంగా దాన్ని పూజించామనే విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది, ఈ పారిస్ సదస్సులో లక్ష్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, భారత్ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం మీద చాలా సీరియస్గా దీంట్లో మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. అందుకనే ఈవెన్ అమెరికా కూడా దీంట్లో భారతదేశం అనేది ఒక ప్రముఖమైన పాత్రధారుగా ఉండబోతోంది. ఏదైతే ఇప్పుడు మిగతా వక్తలు చెప్పినట్టు 2 డిగ్రీలకి లోపల ఈ యొక్క భూతాపాన్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రపంచ దేశాలు చేసేటటువంటి ప్రయత్నాల్లో భారత్ అనేది ఏ విధంగా కీలకంగా ఉండబోతుందని చెప్పేసి అమెరికన్ అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే మిగతా దేశాలందరూ కూడా చాలా ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు. కాబట్టి మనము దాంట్లో మనం చూసుకుంటే టాప్ 3rd పొజిషన్లో ఉన్నాం మనం, అంటే ఈ ఉద్గారాల యొక్క వెలువరించడం వల్ల మనం. కాబట్టి డెఫినెట్గా మనం చాలా కీలకంగా ఈ యొక్క సదస్సులో వివరించబోతా ఉన్నాం. లక్ష్యాలను సాధించడంలో ఈ 150 దేశాల అధినేతలు ఏ రకంగా ఒక వారు చెప్పినట్టు చట్టబద్ధమైనటువంటి అగ్రిమెంట్ వచ్చే విధంగా ప్రయత్నం చేయడంలో నరేంద్ర మోడీ గారు చాలా కీలకంగా వివరించబోతా ఉన్నారు. ప్రసన్న కుమార్ గారు, భూతాపాన్ని తగ్గించే విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సాయాన్ని అందించడానికి ముందుకొచ్చాయి. ఆర్థిక సాయంతో పాటు పర్యావరణ హితకరమైన పరిజ్ఞానాన్ని ఏ విధంగా అందించాలి? కార్బన్ ఉద్గారాలు లేని నో కార్బన్ లో కార్బన్ ఎకానమీని మనం ప్రమోట్ చేయడానికి ఏర్పాటు కావాలి. అయితే వీళ్ళందరూ అనడం ఎంత అవసరానికి చాలా తక్కువ లెవెల్లో వాళ్ళ కమిట్మెంట్ ఉంది. చెప్పడానికి పెద్ద పెద్ద మాటలు ఉన్నాయి కానీ యాక్చువల్గా చేతల్లో మనకి క్యోటో నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే మనకి పెద్దగా ముందుకు పోయినట్టు కనిపించలేదు. అది విశ్లేషించి మన భారతదేశం తరఫున చెప్పాము. కానీ ఇప్పుడు కొంచెం పట్టు విడుపులతోటి మనం పని చేయాల్సి ఉంటుంది. అంటే ఇంతవరకు అభివృద్ధి చెందిన దేశాలు ఏం చెప్తూ వస్తున్నాయంటే భారత్ చైనా లాంటి దేశాలు ఎవరైతే ఈ రోజున కార్బన్ ఉద్గారాలు ఎక్కువ విడుదల చేస్తున్నారో ఆ దేశాలు ముందుకు రాకపోతే మనం పెద్దగా మార్పు తీసుకురాలేము. సో వాళ్ళ దగ్గర నుంచి రావాలి అని. సో భారతదేశం ఒక స్టెప్ ముందుకు వెళ్ళి మన వైపు నుంచి వాలంటరీ కట్స్ మనం చెప్పాము. అట్లాగే చైనా కూడా ఒక స్టెప్ ముందుకెళ్ళి వాళ్ళు కూడా చెప్పారు. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు డబ్బు ఇవ్వడమే కాదు, డబ్బు ఇచ్చి టెక్నాలజీని రేట్ ఎక్కువ పెట్టుకుంటే మనకి ఆ టెక్నాలజీని ఆ డబ్బుతో కొనుక్కునే పరిస్థితి కూడా ఉండదు. ఇచ్చినట్టే ఉంటుంది, ఇచ్చింది వాళ్ళు తీసుకున్నట్టే ఉంటుంది. సో ఆ కాంటెక్స్ట్లో టెక్నాలజీని మనకి అవైలబుల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉండే కాలుష్యాన్ని తగ్గించడానికి కూడా మనకి అభివృద్ధి చెందిన దేశాల సహాయం అవసరం, వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం అవసరం. సాంబశివరావు గారు, కర్బన ఉద్గారాలను తగ్గించే విషయంలో కానివ్వండి, భూతాపాన్ని గణనీయంగా తగ్గించే విషయంలో కానివ్వండి, ప్రపంచ దేశాల మధ్య ఎలాంటి కీలకమైన ఒడంబడికలు కుదరాలి? ప్రసన్న కుమార్ గారు ఒక మంచి పాయింట్ రైజ్ చేశారండి. ఎవరికి వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్లో చేయాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్ రిజల్ట్ ఏమవుద్దంటే గ్లోబల్ వార్మింగ్ను మనం కంట్రోల్ చేయగలుగుతాం. అంటే భారతదేశంలో ఉన్న 120 కోట్ల మందికి మంచి గాలి, మంచి నీరు కల్పించాలి అనేది మీరు హక్కుగా భావిస్తే ఆటోమేటిక్గా మన పరిస్థితిని మనమే చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. మనకి ఇంతగా ఎందుకు వాతావరణ కాలుష్యం ఉంది, ఇంతగా ఎందుకు వాటర్ పొల్యూట్ అవుతుంది, ఎందుకు మనం ఇంతగా జబ్బుల బారిన పడుతున్నాము, ఈ హెల్త్ కేర్ మీద మనం ఎన్ని లక్షల కోట్లు మనం ఖర్చు చేస్తున్నాం అనేది ఆర్థిక పరంగా ఆలోచిస్తే నిజంగా మనం దీన్ని కరెక్ట్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మనం అంత ప్రొడక్షన్ పెంచుకున్నట్టే, మన ఆర్థికంగా మనం అంత బలపడినట్టే. అది ఇండియాస్ ఇంట్రెస్ట్. అలాగే 190-200 దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ సిటిజన్స్ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేయడం కోసం, వాళ్ళ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం కనుక వాళ్ళు కమిట్ అయితే ఎవరెవరికి నిజంగా హెల్ప్ చేయాల్సిన అవసరం కూడా లేదు దీంట్లో. టెక్నాలజికల్గా అంటారా, ఎస్, అమెరికా లాంటి దేశాలు, జర్మనీలో కొంత అడ్వాన్స్డ్ రీసెర్చ్ జరిగింది కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి దాన్ని ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. కానీ మన జీవన శైలి, మన వాతావరణాన్ని అర్థం చేసుకునే విధానంలో మార్పు రానంత వరకు ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ హెర్క్యూలియన్ టాస్క్ టు చేంజ్ ఎనీథింగ్.
మన దేశంలో పరిస్థితి మారినంత వరకు, అలాగే మిగతా దేశాల్లో పరిస్థితి మారినంత వరకు నిజంగా గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు అమెరికా చేయగలిగింది లేదు, ఇండియా చేయగలిగింది లేదు. ఎలోన్ వీఆర్ ఇన్ ఇట్ టుగెదర్. మొత్తం ఎంటైర్ పాపులేషన్ 7 బిలియన్ల జనాభా కూడా అనుకుని ఇదిగో మన కాలుష్యాన్ని, మన వాతావరణాన్ని మనం మెరుగు చేసుకోవాలి, మన పరిసరాలను మనం మెరుగు చేసుకోవాలి. స్వచ్ఛ భారత్ ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. ఆ స్వచ్ఛ భారత్ ఎంతవరకు మాట్లాడుతున్నాం మనం? ఫిజికల్ సాలిడ్ వేస్ట్ వరకు మాట్లాడుతున్నాం. దాన్ని ఇంకొద్దిగా వాతావరణం సంగతి కూడా ఆలోచించాలి, ఇంకా నీటి సంగతి ఆలోచించాలి. వీటన్నిటిని కూడా మనం అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి అది మంచి నీరు కావాలి, మంచి గాలి కావాలి, మంచిది కావాలి అని మనం కనుక ఇఫ్ వీ స్టార్ట్ వర్కింగ్ బ్యాక్వర్డ్స్, ఆటోమేటిక్గా మన ఇండస్ట్రియలైజేషన్లో క్వాలిటేటివ్ మార్పులు వస్తాయి, మన ఎనర్జీ సోర్సెస్లో మనం చూసే విధానంలో మార్పులు వస్తాయి. మనం డెఫినెట్గా రెన్యూవబుల్ సోర్సెస్లోకి వెళ్ళాలి, సోలార్లోకి వెళ్ళాలి, విండ్లోకి వెళ్ళాలి, మోర్ అండ్ మోర్ వెళ్ళాలి. దానివల్ల ఆటోమేటిక్గా మన ఇండియా అంటే మనం 1/7 ఆఫ్ ద పాపులేషన్ కాబట్టి మన కాంట్రిబ్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి ట్రెమెండస్. కాబట్టి మనల్ని చూసైనా మిగతా దేశాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అభిరావు గారు, ప్రపంచవ్యాప్తంగా ఏటా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అనేక సదస్సులు, సమావేశాలు, తీర్మానాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఒప్పందాల అమలు విషయంలో మాత్రం పూర్తిగా విఫలం అవుతున్నాం. మరి ప్యారిస్ సదస్సు నేపథ్యంగానైనా ప్రపంచ దేశాలన్నీ ఎలాంటి చిత్తశుద్ధిని ప్రదర్శించాలి? ప్యారిస్ది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మొదలైన తర్వాత, పర్టికులర్లీ కేవలం శీతోష్ణ స్థితి మార్పు గురించి చర్చలు మొదలైన తర్వాత, ఇది 21ది 20 ఆపర్చునిటీస్ని, అవకాశాలను మనం వృధా చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నామంటే దానికి ప్రధానమైన కారణం రాజకీయమైన కారణం. రాజకీయం పైన వ్యాపారవేత్తల ఒత్తిడితో ఏ దేశము కూడా ఒక ఒప్పందానికి రావటానికి అంగీకరించలేదు. దానికి తోడు చాలా పెద్ద ఎత్తున అసలు భూతాపం జరగటం లేదు అనేటువంటి ప్రచారం చాలా జరిగింది. శాస్త్రవేత్తల మీద బురద చల్లారు, శాస్త్రవేత్తల మీద చాలా ఒత్తిడి తెచ్చారు. ఇవాళ ఏ స్థాయికి వచ్చిందంటే కనపడుతోంది, సామాన్యుడు కూడా గుర్తించే స్థాయిలో భూతాపం యొక్క ప్రతాపం కనపడేసరికి ఎవడు తిరస్కరించే స్థాయిలో లేడు. ఇవాళ కూడా అమెరికన్ కాంగ్రెస్ దానికి అంగీకరించటం లేదు. ఒకవేళ ఒబామా అక్కడ సంతకం పెట్టినా ఆయనకు ఆ హక్కు లేదు, మేము అంగీకరించమనే స్థాయిలో మాట్లాడుతున్నారు రిపబ్లికన్స్. అంటే వీళ్ళు జనమంతా, ప్రపంచమంతా నాశనమైనా పర్వాలేదు, కానీ మేము చమురు అమ్ముకోవటానికి, బొగ్గు అమ్ముకోవటానికి మా హక్కు మాత్రం మేము వదులుకోము అనేటువంటి ఆ వ్యాపార ప్రయోజనాలు, స్వార్థపరత్వం వల్లనే ప్రపంచాన్ని ప్రమాదం వైపు నెట్టుతున్నారు. అదే రాజకీయంగా అంగీకారానికి రాకుండా ఇన్నాళ్లుగా జరుగుతూ వస్తుంది. కానీ ఇవాళ ప్రపంచ ప్రజలందరూ మేలుకున్నారు. ప్రపంచం అంతా ముందుకొచ్చి రోడ్లు ఎక్కుతున్నారు. మీరు ఈసారి ఒప్పందం చేసుకుంటారా, చేసుకోరా, ఈ రాజకీయ నాయకులకు పుర్రికి పుట్టిన బుద్ధి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణేతలు, వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి వేరే మార్గం లేదు. అందుకనే లింకన్ మహాశయుడు కూడా అన్నాడు, ప్రజలంతా నా వెనకుంటే నేను చేయలేనిది లేదన్నాడు. ప్రజలు అడుగుతున్నప్పుడు రాజకీయ నాయకులు వెనకపోయే అవకాశం లేదు వాళ్ళకి. ఇది చేయకపోతే రేపొద్దున మనం ఎన్నికల్లో గెలవమనే భయం వాళ్ళకు ఉంటుంది. అందువల్ల ఈ సదస్సులో అంగీకారానికి వస్తారా, ఎంతవరకు వస్తారా అనేది ఉన్నది. కానీ బట్ ఈ శాబటేజ్ అనేది మాత్రం ఈ అంగీకారానికి వచ్చినా కూడా అది జరగకుండా సాధ్యమైనంత వరకు ఆ శక్తులు వ్యతిరేకిస్తూనే ఉంటాయి. సైన్స్ను ముందు పెడతారా, రాజకీయాన్ని ముందు పెడతారా అనేది నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది. శ్రీధర్ గారు, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా 20 ఏళ్ల నుంచి విశ్వజనీన ఒప్పందం కోసం తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయి, కానీ ఆచరణలో మాత్రం అవి కొనసాగలేదు. మరి ఈ పరిస్థితుల్లో ప్యారిస్ సదస్సు అయినా ఆ విధంగా దిశానిర్దేశం చేస్తుందా, లక్ష్యాన్ని నెరవేరుస్తుందంటారా? గతంలో లేనంతగా ఇవాళ ప్యారిస్లో జరుగుతున్న సదస్సుకు అతిపెద్ద ప్రాధాన్యం దొరికింది. తర్వాత ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అంటే సామాన్యులకు మిగతా విషయాలు అర్థం కాకపోయినా, అంటే ఇక్కడ హిమాలయాలు కరిగిపోతాయని, సముద్ర మట్టాలు పెరిగిపోతాయని ఇవన్నీ తెలియకున్నా కానీ ఉష్ణోగ్రత పెరిగితే మాత్రం మనకు తెలుస్తుంది. 2014 అత్యంత ఉష్ణోగ్రత నమోదైనటువంటి సంవత్సరాల్లో ఒకటిగా మనం చూసాం. 2015 అంతకంటే ఎక్కువగా ఉండబోతుందంటే సామాన్యుడికి ఏంటి, మనం బయటకు వెళ్తే ఎండ బ్రహ్మాండంగా తగిలితే మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇవి ప్రపంచవ్యాప్తంగా అందరూ అర్థం చేసుకున్నారు. కాబట్టి 150కి పైగా దేశాధినేతలు ఇక్కడ సమావేశం అవుతూ ఉన్నారు. దాని గురించి విస్తృత ప్రచారం భారతదేశంలో కూడా చర్చ జరుగుతోంది. కాబట్టి నేనేమనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా ఇవాళ వాటికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ వస్తాయని చెప్పి మనం ఆశించాల్సిన అవసరం ఉంది. క్యోటో ఒప్పందం జరిగిన తర్వాత ఏమీ జరగలేదనేటువంటి వారి యొక్క వాదన ఉంది కదా, దాని నుంచే ఇప్పటి నుంచి జరగకపోతే భవిష్యత్తు అంధకారం అవుతున్నటువంటి ఒక విషయం అందరిలో ముందుకొచ్చింది. కాబట్టి ఇవాళ ఏంటంటే ఖచ్చితంగా 2-3 అభ్యంతరాలు ఉన్నాయి. అంటే ఎవరు దీనికి, అంటే ఇప్పుడు జరిగేటటువంటి ఖర్చులో కొన్ని $1 బిలియన్, $100 బిలియన్ ఖర్చు అవుతే ఈ ఖర్చును ఎవరు పెట్టుకోవాలి? అంటే ఈ ఒప్పందాలు జరగాలంటే కొన్ని పట్టువిడుపులు అభివృద్ధి చెందిన దేశాల యొక్క అభ్యంతరాలను పట్టించుకోవాలి. ఖర్చును పంచుకునే దగ్గర ఎక్కువగా పట్టువిడుపులు ఉంచుకోవాలి, అభ్యంతరాలు పెంచుకోకూడదు. తర్వాత కార్యాచరణలన్నీ కూడా
అన్ని రకాల దేశాలు అంటే అభివృద్ధి చెందుతున్నవి, చెందబోతున్నవి, ఆల్రెడీ చెందినవి, వీళ్ళందరి యొక్క లక్ష్యాలు ఎవరెవరైతే ఉన్నాయో వాటన్ని దృష్టిలో పెట్టుకుని ఒప్పందాలు తయారు చేసుకోవాలి. అప్పుడు మిగతా వాళ్ళు ఏదో నామకే వస్తే అక్కడ మనం అగ్రిమెంట్ చేసుకొని తర్వాత మళ్ళీ పట్టించుకొని సందర్భాలు ఉండకుండా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్గా ఇప్పటికే భారతదేశము అక్కడ మనము ఈ పుస్తకం ఒకటి ఎలక్ట్రానిక్ బుక్ ద్వారా మన భారతదేశం ఎటువంటి కార్యాచరణను అమలు చేయబోతోంది, మన గత చరిత్ర సంప్రదాయాలు ఏ విధంగా ప్రకృతిని పరిరక్షించాయి, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించబోతుందనే విషయం మీద ఒక అవగాహన కల్పించాం. కాబట్టి మన పాత్ర కీలకం కాబోతోంది. మనం ఆ ఒప్పందం తీసుకురావడంలో ఒక ప్రముఖ పాత్ర పోషించబోతా ఉన్నాం. అదే సమయంలో మన దేశం యొక్క భవిష్యత్తు, మన దేశం యొక్క లక్ష్యాలు, మన దేశ పౌరుల యొక్క ప్రయోజనాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నింటికి మధ్యవాదంగా ఒక ఒప్పందం వచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఈ ఒప్పందం జరగకపోతే, దానికి ఒక చట్టబద్ధత లేకపోతే ప్రపంచం యొక్క భవిష్యత్తు అంధకారం అవుతుందనే విషయం తెలుసు. కాబట్టి ఒక మంచి ఒప్పందం వస్తుందని ఆశిద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఏటా పర్యావరణంపై అనేక చర్చలు, సదస్సులు, సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆచరణే కరువైంది. ఫలితంగా వాతావరణం అదుపు తప్పింది. ఇప్పటికైనా భూతాపాన్ని తగ్గించే చర్యలు తీసుకోకపోతే పెను ప్రమాదం తప్పదు. ఈ సమస్యకు COP21 సదస్సు పరిష్కారం చూపాలని అందరూ కోరుకుంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.